నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే వివో V50 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన హైలైట్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, ప్రైస్ ఏందని ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో లెంతీగా ఉంటుంది. లాస్ట్గా కొంచెం చిన్న రిక్వెస్ట్ బై ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే అయితే ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా. వివో V50 కో ఇంజనీర్డ్ విత్ జాయిస్ అని ఉంది. సో జాయిస్ వాళ్ళది పోర్ట్రేట్ సో ప్రో అండ్ ఇక్కడ కింద కార్నర్లో చూసుకుంటే కమ్స్ విత్ AI అనేది చూపించారు. సో ఇక్కడ కిందకి వచ్చేసి కొన్ని హైలైట్స్ అయితే మెన్షన్ చేసారు బై పవర్డ్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అనేసి అయితే బై 9000 mAh బ్యాటరీ 60 ఏమంటారు ఇది 90 వాట్స్ ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఆల్సో IP68 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. స్మార్ట్ AIతో పాటు కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేసిరామంటే ఇక్కడ ఇంకా అడిషనల్గా చూపించుకొని మనం ఇంతకుముందు చూసుకున్నట్టు జాయిస్ వాళ్ళ కెమెరాస్ అల్ట్రా స్లిమ్ కర్వ్డ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇంకొంచెం కిందికి వెళ్తే అడిషనల్గా కొన్ని డిఫరెన్స్ అయితే చూపిస్తారు. కలర్ చూసుకుంటే రోజ్ రెడ్, స్టారీ నైట్ అండ్ ఆల్సో టైటానియం గ్రే కలర్ 3 కలర్ ఆప్షన్స్ అయితే స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ ఆల్సో ఇక్కడ కెమెరాలో ఆరో లైట్ కూడా ఉంది బై. సో ఆరో లైట్ కూడా చాలా మంచిగా అనిపించింది. స్మార్ట్ ఫోన్ పెద్ద కెమెరా కాడ హంగులేం చేయకుండా డ్యూయల్ కెమెరా మెన్షన్ చేసిరు బై. OS వాళ్ళది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ప్రొవైడ్ చేసిరు జాయిస్ వాళ్ళది. అండ్ ఆల్సో 50 మెగాపిక్సెల్ జాయిస్ వాళ్ళది OS కెమెరా, 50 మెగాపిక్సెల్ జాయిస్ వాళ్ళది సెల్ఫీ కెమెరా. సో మూడు కూడా సెల్ఫీ కెమెరాసే. 50 మెగాపిక్సెల్ 3 కెమెరాస్ 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేసారు. ఇక్కడ శాంపుల్స్ కూడా చూసుకోవచ్చు బై. మంచి ఫొటోస్ అయితే ప్రొవైడ్ చేసారు ఇక్కడ వీళ్ళు. క్రెడిట్ గోస్ టు వివో వాళ్ళ వెబ్సైట్ అనమాట బై. అండ్ ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే 4K HD రికార్డింగ్ చేసుకోవచ్చు అంట. మంచి పిక్చర్స్ వెడ్డింగ్స్ అనేసి అయితే అన్నారు. అండ్ మంచి విషయం ఏంటంటే స్టూడియో ప్రోటెట్ లాంటివి ఆరా లైట్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు బై ఇక్కడ. సో మంచి బ్రైట్నెస్ మంచి టోన్తో పాటు కూడా ఇక్కడ వస్తున్నాయి అన్నమాట. AI ఇమేజ్ స్టూడియోతో పాటు కూడా వస్తుంది. లైవ్ కట్అవుట్స్ అనే ఫీచర్స్ ఏవైతే వస్తున్నాయి. మంచి డ్యూరబిలిటీతో పాటు కూడా వస్తుంది అన్నమాట. అండ్ వాటర్ లోపల కూడా మీరు ఫోటోగ్రాఫ్ అనేది తీసుకోవచ్చు. కానీ లిమిటేషన్స్ ఉంటాయి లైక్ అర్ధగంట లోపల ఎన్ని మీటర్స్ అని స్పెసిఫిక్ మీటర్స్ అని ఉంటుంది. అండ్ ఏమంటారు డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది అనమాట స్మార్ట్. అండ్ ఆల్సో ఇక్కడ బ్యాటరీ చూసుకున్న 6000 mAh బ్యాటరీ వస్తుంది. ఈజీగా 1.5 day ఈజీగా వచ్చేస్తుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్ బై. నెక్స్ట్ తీసుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. హై రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది అనమాట. HDR10+ సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్, 6.77 ఇంచ్ డిస్ప్లే, మంచి టెంపరేచర్ కంట్రోలింగ్ చేసుకోవడానికి వేపర్ కూలింగ్ చేంబర్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అయితే మనం సపరేట్ చెప్పుకోవాల్సిన అవసరం లేక జెమినాకి సంబంధించిన ఫీచర్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. యాంటీనాస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఫంటచ్ OS 15తో పాటు వస్తుంది బేస్డ్ ఆన్ Android 15 అనమాట. అండ్ ఇక్కడ మన వాళ్ళు ఏం ప్రామిస్ చేస్తారంటే 3 ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తారంట. 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనేసి అయితే ఇక్కడ అఫీషియల్గా వీళ్ళు మెన్షన్ కూడా చేసిరన్నమాట. సో ఓవరాల్గా బాగుంది. మంచి స్పెసిఫికేషన్స్తో పాటు ఈ స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. సరేనా, ప్రైస్ ఎంతనా అంటే ఇక్కడ అఫీషియల్గా వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఆన్ స్క్రీన్ మీద చూసుకోవచ్చు 35,000 ఉంది. అంటే 35,000, ₹1 తక్కువ. ఇక్కడ కార్డ్ ఆఫర్స్ అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే ఒక 2-3 వేల రూపాయల డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ ఫస్ట్ కలర్ చూసుకుంటే ఇక్కడ నేను చెక్ చేసినప్పుడు 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్కి అయితేనేమో 2 ఆప్షన్స్ ఉన్నాయి. రోజ్ రెడ్ అండ్ టైటానియం గ్రే కలరు. తర్వాత 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్కి వచ్చేసరికి అయితేనేమో స్టారీ నైట్ కలర్ వేరియంట్ ఆప్షన్ కూడా వచ్చింది. అంటే బేస్ వేరియంట్కి మీకు స్టారీ నైట్ కలర్ వేరియంట్ వస్తలేదు. సో స్టారీ నైట్లో ఏంటంటే ఇక్కడ స్టార్స్ పడుతున్నట్టు కలర్ ఉంది బై. సో చాలా మంచి ఆప్షను, ఇది తీసుకోమని రికమెండ్ అయితే చేస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ మీకు హయ్యర్ వేరియంట్ ఏం అవైలబుల్ లేదు. ఇక్కడ 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంటే అవైలబుల్ ఉందన్నమాట. అదే మీరు టైటన్ గ్రే కలర్లో చూసుకుంటే 3 స్టోరేజ్ ఆప్షన్స్ వస్తున్నాయి. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో మీకు ఆప్షన్ని బట్టి తీసుకోండి. నేనైతే పోయి బేస్ వేరియంట్ తీసుకోమంటాను. కలర్స్ అవన్నీ వద్దనుకుంటే గిట్లా పోయి బేస్ వేరియంట్ సరిపోతుంది. ర్యామ్ అవన్నీ కూడా కలుపుకుంటే గిట్లా సరిపోతుంది. ఓన్లీ కలర్స్ కోసం చూసుకోవాలంటే అది మీ పర్సనల్ చాయిస్ అనమాట. నెక్స్ట్ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చా వివో వాళ్ళ వెబ్సైట్లో కాకుండా అంటే మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉంది.
అండ్ కమింగ్ టు పోర్ట్స్ అవన్నీ కూడా చూసుకుంటే మాత్రమే ఇక్కడ పోర్ట్స్ చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్తో పాటు కూడా వస్తుంది. కింద చూసుకుంటే బాటమ్ సైడ్ టైప్ సి పోర్ట్, మైక్, సిమ్ స్లాట్తో పాటు అయితే వస్తుంది అనమాట. అండ్ డౌన్లోడ్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. పైన కూడా మైక్ అండ్ స్పీకర్స్తో పాటు కూడా వస్తున్నాయి. ఫుల్లీ ప్యాక్డ్ ఫీచర్స్తో పాటు కూడా అయితే వస్తుంది. సో ఇక్కడ నాకు ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే స్లైట్గా కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. 30,000కి వచ్చిండే బాగుండేది అన్నట్టు అయితే నాకు అనిపించింది అనమాట. జెన్యున్గా చెప్తున్నా, ప్రైస్ ప్రకారం స్పెసిఫికేషన్స్ ప్రకారం కూడా చూసుకుంటే 35,000 ఎక్కువ అనిపించింది. అక్కడికి మన వాళ్ళు ఆఫర్స్ ప్రొవైడ్ చేసారు, లైక్ బ్యాంక్ ఆఫర్స్ 3,500 రూపీస్ బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి, లైక్ ఈఎంఐ, లేకపోతే కొన్ని బ్యాంక్ ఆఫర్స్లో కూడా 2,000 రూపీస్ ఆఫర్స్ ఉన్నాయి. క్యాష్ బ్యాక్ యూజ్ చేయండి. 30,000కి వచ్చిందంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. లేదంటే ఇట్లా ఏమైనా సేల్స్ వచ్చినప్పుడు తీసుకోమని అంటాను. కమింగ్ టు స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోతాం. సో స్పెసిఫికేషన్స్లో పోయి మెయిన్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ IP68 and 69తో పాటు కూడా వస్తుంది. ఫంటో చార్జ్ 15 బేస్డ్ ఆన్ 915 స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో పాటు వస్తుంది. సో ఈ ప్రాసెసర్ వచ్చేసరికి అయితేనేమో 3 tiers అనమాట. అంటే 3 లేయర్ ఆర్కిటెక్చర్ లాగా అనుకొస్తుంది. అంటే ఫస్ట్ ఒక సింగిల్ కోర్ వచ్చేసరికి అయితేనేమో 2.6 GHz మీద ఉంటుంది. ఇదే ఎక్కువ పనిచేస్తుంది. దాని తర్వాత మీడియం టాస్క్లు అనుకోండి. సో మీడియం టాస్క్లు ఏవైతే ఉంటాయో మిగతా 3 ప్రాసెసర్లు చూసుకుంటే 2.4 GHz మీద ఉన్నాయి. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ టాస్క్లు అంటారు కదా. సో బ్యాక్గ్రౌండ్ టాస్క్లు వచ్చేసరికి అయితేనేమో మిగతా 4 కోర్లు చూసుకుంటే 1.8 GHz అట్లా ఆర్కిటెక్చర్ వైజ్ ఇది తయారు చేసారు అన్నమాట. ప్రాసెసర్ని పర్లేదు, బాగుంది. LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ తీసుకోవచ్చు. సో ఈ UFS 2.2 స్టోరేజ్ కొంచెం ఇది డౌన్ గ్రేడ్ అనుకోవచ్చు. అట్లీస్ట్ UFS 3.0 కానీ 3.1 ఇచ్చింటే బాగుండేది. ఇక్కడ స్టోరేజ్ కూడా కొంచెం డౌన్ గ్రేడ్ చేసారు అనుకోవచ్చు. 6000 mAh బ్యాటరీ విత్ 90W ఛార్జరు. సో నాకు ప్రాబ్లం ఏం లేదు, ఈజీగా 1.5 hour 1 hour 10 minutes అట్లా ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ డీసెంట్ థిక్నెస్తో పాటు కూడా వచ్చింది. మీరు ఆన్ ద స్క్రీన్ మీద పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. మంచి విషయం ఏంటంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. సో అదొకటి. సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చిండే అంతే అయ్యేటోళ్ళు. డిస్ప్లేకి వచ్చేసరికి అయితే 6.7 inches డిస్ప్లే, AMOLED డిస్ప్లే వస్తుంది. 2392x1080 రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ ఆల్సో 2 నానో సిమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ ఇక్కడ ఐ థింక్ నాకు తెలిసి లెవెల్ 5G బ్యాండ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చెక్ చేసేపాటికి మాత్రం ఫ్యూచర్లో చేంజ్ కావచ్చు. అండ్ కెమెరాకి వచ్చేస్తే 50 MP స్టార్టింగ్లోనే మీకు మెన్షన్ చేసినట్టు రియర్ కెమెరాలో 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP OIS కెమెరా, 50 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 4K రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకొంచెం డెప్త్గా సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. డ్యూయల్ వీడియో మోడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ అసలు బ్లూటూత్ వర్జన్ 5.4, టైప్ సి పోర్ట్, GPS, OTG సపోర్ట్స్తో పాటు కూడా వస్తుంది. NFC లేదు, అదొకటి సెకండ్ డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఇక్కడ NFC ఒకటి లేదు దీంట్లో. అండ్ లొకేషన్స్కి చూసుకుంటే GPS, బైడూస్, గ్లోనాస్, గ్యాలియోస్, QGIS, నావిక్, AGBS అండ్ సెల్యులర్ నెట్వర్క్ పొజిషనింగ్ అండ్ వైఫై పొజిషనింగ్తో పాటు కూడా వస్తుంది. కాబట్టి మీకు ఫ్యూచర్లో కూడా ఏమైనా పొజిషన్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా సరే కూడా ప్రాబ్లం ఉండవు. ప్లస్ నావిక్ వచ్చేసరికి అయితే మన ఇండియన్ వాళ్ళదనమాట. అండ్ సెన్సార్స్ చూసుకుంటే మాత్రం యాక్సిలరోమీటర్ సెన్సార్, కరెంట్ టెంపరేచర్, అంబియంట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, కంపాస్, జైరోస్కోప్, ఇవన్నీ కూడా సెన్సార్స్ అయితే అన్ని ప్రొవైడ్ చేసిరు. స్మార్ట్ ఫోన్ పర్చేసేషన్ బాక్స్లో ఏమొస్తుందంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది. అండ్ గైడ్ డాక్యుమెంట్స్, ఛార్జరు, కేబుల్, సిమ్ ట్రిప్పింగ్ కేస్, ప్రొటెక్షన్ ఫిల్మ్ అవుతుందో ప్రీ అప్లైడ్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ. సో ఓవరాల్గా ఇది అనమాట స్మార్ట్ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్. కెమెరా అయితే బాగున్నాయి, నాకైతే జర నచ్చినాయి. ఆరా లైట్ కూడా బాగానే నచ్చింది. ఒక డ్రాబ్యాక్ మోస్ట్లీ ఏంటంటే ప్రైస్ ప్రకారం ఒకటి ఆబ్వియస్గా NFC కానీ UFS 2.2 స్టోరేజ్ లేకపోయినా సరే కూడా కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. కానీ మెయిన్ ఏంటంటే కొంచెం ఒక 5,000 రూపీస్ ఓవర్ ప్రైజ్ అనిపించింది. కానీ దాన్ని కూడా బ్యాలెన్స్ అవుట్ చేయడానికి మన వాళ్ళు బ్యాంక్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేసి 2,000 రూపీస్ దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలంటే మీకు సింపుల్ ఒకటే అడ్వైజ్ చేస్తున్నాను. మీకు సేల్స్ వచ్చినప్పుడు తీసుకుంటే వాల్యూ ఫర్ మనీ అంటారు. సో అప్పుడు ఇంకొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది నా ఒపీనియన్, నా అడ్వైజ్ అనమాట. నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకైతే అర్థమైపోయింది కదా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన యూనిక్నెస్, ఫీచర్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన డీటెయిల్గా. కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియోకి అయితే ఇంతే.